హలో ఫ్రెండ్స్, వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. చాలా సిగ్గుపడతాను మా హస్బెండ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రాజలబండ, మీ సంతోషి. ఏం చేస్తున్నారండి అందరూ? సో ఎలా ఉన్నారు? సో బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇవాళ మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. అంటే మాకు దగ్గరలో ఉన్న ప్లేస్ అన్నమాట, అంటే రాజలబండ. సో నేనైతే ఎప్పుడు చూడలేదు. సో మీరు ఎవరైనా చూస్తే కనుక కింద కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే చేయండి. చూద్దాము డే ఎలా ఉంటుంది, ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా నేను దగ్గర చూసేయండి. బయలుదేరిపోతున్నాము. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అంటే ఇంకా 6 కిలోమీటర్స్ అంట. నాకు తెలియదు ఎలా ఉంటుందో ప్లేస్, దీనికి తెలుసు. ఎలా ఉంటుంది, బాగుంటుందా? చూస్తే ఎంత బాగుంటుంది ఇల్లు. వచ్చేసరికి క్లైమేట్ బాగుంది కదా. ఎండ వచ్చేసింది, పొద్దున్నైతే ఫుల్ వర్షం అండి. మేమైతే కరెక్ట్ 11కి బయలుదేరాము. ఇప్పుడు 11:30 అయితే అయింది. సో చూద్దాం ఎంత టైంకి రీచ్ అవుతాం అనేది. ఎండ వచ్చేసి వర్షం పడితే బాగుంటుంది. గొర్రెలు మోక్షి హర్షి కూడా వచ్చింటే బాగుండేది. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ స్కూల్కి వెళ్ళారు. అయినా బైక్ మీద అంత దూరం ఎందుకులే అని చెప్పేసి మేమే తీసుకురాలేదు వాళ్ళని. రాజలబండ ఊరైతే వచ్చేసింది. చుట్టూ పచ్చని పొలాలు, రాజలబండ ఇదే అన్నమాట. సో చూద్దాము. ఫుల్ వాటరే ఉన్నాయి కదా ఇక్కడ. దగ్గరికి వెళ్దాం. సౌండ్ చూసారా ఎంత హెవీగా వస్తుందో? నాకు అసలు హైట్స్లో నుంచోవాలంటే చాలా భయము. చాలా ఎత్తుగా ఉందండి. నాకు దగ్గరకు కూడా వెళ్ళడానికి భయం వేస్తుంది నిజంగా. మోక్షిని హర్షిని తీసుకురాకపోవడం మంచిదైంది, నాకే భయం వేస్తుంది. వావ్, చాలా బాగుంది అసలు. వాటర్ చూసారా? ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఎక్కడ. మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మరీ చూసేస్తున్నా. నాకు దగ్గరికి వెళ్ళాలంటేనే కొంచెం భయంగా ఉంది. ఏమండి, సో చూద్దాం మనం.
ఇదేంటిది రాజలబండ రిజర్వాయరా? ఇది తుంగభద్ర రివరా? చాలా పెద్దది అసలు, ఎంత పెద్దది కదండి, చాలా పెద్దది. ఏంటి ఇంకా ఫుల్గా లేవు వాటర్, ఇన్ని ఉన్నాయి కదా. ఎక్కడ దాకా? రోడ్ దాకా? అదే వాటర్ ఫుల్గా లేవంటండి. ఫుల్గా ఉంటే కనుక అక్కడ పైన చేలు ఉన్నాయి కదా, సో అవన్నీ మునిగిపోతాయంట. నాకు వీటిని చూసే దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. ఇంకా ఫుల్గా ఉంటే అమ్మో అసలు రాలేనేమో. ఎలాగైనా అబ్బాయిలే, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో చాలా పెద్ద రిజర్వాయర్ అన్నమాట. వాటర్ కూడా చాలా సౌండ్ చూసారా. చూడండి వాటర్ చాలా పెద్ద. ఎండ వచ్చేసి వర్షం పడుంటే బాగుండేది, బట్ మేము బయలుదేరినప్పుడు మాత్రం ఫుల్ వర్షం ఉండేది. వర్షం బాగుంది. జూమ్ చేయండి, జూమ్ అవుతుంది. కనిపించట్లేదా? కనిపించిందా? సో పెద్ద పీస్ అండి, జూమ్ చేసి చూపిస్తున్నాము. మాకు తెలీదు ఈ లెన్స్ ఎంత కనిపిస్తాయో. సో చూసామండి. సో ఈ పక్కనంతా తుంగభద్ర రివర్ అన్నమాట. సో రాజలబండ రిజర్వాయర్ ఇది. అండ్ ఈ సైడ్ కెనల్ అనుకుంటా, ఏంటండి ఇది. అండ్ ఈ సైడ్ కూడా చిన్న కెనల్ ఉంది. బాగుంది, చాలా బాగుంది. సో కిందకైతే వచ్చేసామండి. సో పైనుంచి సో దీని ఆపోజిట్ రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ముందే వాటర్, అన్ని వాటర్ కనిపిస్తున్నాయి అనమాట. వాటర్ వ్యూ అయితే ఉంది. కిందకు వచ్చామండి. సో కింద ఒక గెస్ట్ హౌస్ ఉంది, అది అతిథి గృహ అంట. సో గెస్ట్లకి అవి, మనకు కాదు. లోపలైతే గ్రీనరీ బాగుందండి. సో లోపలికి వెళ్దాం అనుకుంటే కనుక గేట్ లాక్ వేసి ఉంది. సో మనకి వెళ్ళడానికి అవకాశం లేదన్నమాట, లేదంటే నేను లోపల కూడా చూపించేదాన్ని. ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడు వెళ్ళాలంటే సో వర్షాలు పడినప్పుడు వెళ్ళాలండి. సో సూపర్గా ఉంటుంది. అండ్ వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి. సో సమ్మర్లో వెళ్ళడం వేస్ట్ నాకు తెలిసిన మటుకి. సో ఎండాకాలంలో వెళ్ళడం వల్ల మనకి అక్కడ ఫుల్ హీట్గా ఉంటుంది, మనం అక్కడ ఎక్కువసేపు ఉండలేము. అండ్ ఆ వెదర్ని కూడా ఎంజాయ్ చేయలేమండి. సో మేమైతే వెళ్ళిన రోజు ఫుల్ వర్షం పడింది. అండ్ క్లైమేట్ అయితే ఫుల్ క్లౌడీగా ఉంది. బట్ అప్పుడప్పుడు కొంచెం ఎండ వచ్చింది అనమాట. వన్ థింగ్ ఏంటంటే, మేము బయలుదేరే ముందు ఫుల్ వర్షం ఉందండి. మేము అక్కడికి వెళ్ళాక కొంచెం ఎండ వచ్చింది, వర్షం లేదు. బట్ బాగానే ఉంది స్టిల్ క్లైమేట్ క్లౌడీగా. అండ్ మేము ఇంటికి వచ్చేసాక, ఇంటికి వచ్చిన 5 మినిట్స్కే వర్షం పడింది. నాకు అదే అనిపించింది. నాకు ఎందుకో ఈసారి అక్కడికి వెళ్ళాక వర్షంలో తడవాలి అనిపించింది, బట్ కుదరలేదు. సిగ్గుపడతారు మా ఆయన అస్సలు.
కిందకి వచ్చేసాం. అవును, హర్షి మోక్షని తీసుకురావాల్సింది. అసలు పైకి వెళ్ళినప్పుడు నాకు భయం వేసింది, బట్ కింద ఉన్నప్పుడు అంత భయం ఏం లేదండి, బాగుంది, ఆడుకుందరు. కానీ హర్షి గారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అస్సలు పోతే అసలు ఎక్కువ వేస్తాడు వాడు. వావ్, సూపర్, చాలా బాగుంది. అక్కడ చూడండి పిల్లలైతే ఎలా స్నానాలు చేస్తున్నారో, అస్సలు భయం లేదు వాళ్ళకి. ఇక్కడ కొంతమంది స్నానం చేస్తారు, ఇప్పుడు ఇంకా తక్కువ, అసలు చాలా మంది వస్తారు కదండి ఒక్కొక్కసారి. సాటర్డే సండే ఎక్కువ వస్తారేమో కదా, మంత్కి తెలుగుగా మండే వచ్చాం. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? చాలా సిగ్గుపడతాను మా హస్బెండ్. సో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బాగుంది క్లైమేట్, అసలు వర్షం వచ్చేలా ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు వర్షం వస్తే బాగుండేది అనుకున్నాను. ఏంటండి, అప్పుడు రోడ్ ఇలా ఉండేదంట, ఇప్పుడు లేదంట. ఇది కూడా చిన్న కాలువ అండి, ఇక్కడ కూడా చిన్ని కాలువ ఉంది. వాగంట, కొండ. అవును, ఇందాక వచ్చేటప్పుడు పాము వచ్చిందండి, నేను చూడలేదు సరిగ్గా, అప్పుడు చెప్పాను అనమాట ఏమన్నా వస్తే చూపియండి అని. ఉండండి, వెయిట్. పడితే బాగుందని అయితే అనుకున్నాను, బట్ అక్కడ పడలేదు. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము, ఇంకొక 20 minutes ఇంటి దగ్గర ఉంటాం అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి ఇంకా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.